హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏసీపీ పీసీ టీఎస్పీసీ లెక్చర్స్. కొంతమంది రిక్వెస్ట్ చేసిందంటే ఇండియన్ పాలిటీ సిరీస్ని స్టార్ట్ చేయమని. ఇందుకు ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చేశాను. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా చేయడం జరిగింది. సో ఈ వీడియోస్ కూడా మీరు వాచ్ చేయండి, ఒకసారి చూడండి, మీకు కంప్లీట్ ఐడియా అనేది ఉంటుంది. కాకపోతే మీకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీకు కంప్లీట్ అనాలిసిస్ పార్ట్ ఉంటుంది, ఈవెన్ మీకు టెక్స్ట్ బుక్స్లో కూడా ఉండదు. సో అనాలిసిస్ పార్ట్ అంతా కూడా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్లో మీకు దొరుకుతుంది. సో ఫ్యాక్చువల్ కావాలంటే కూడా దీని మీద కొన్ని వీడియోస్ చేయడం జరిగింది, లైక్ నిమోనిక్స్, మైండ్ మ్యాప్స్ యూస్ చేసి. సో అది కూడా మీరు రిఫర్ చేయొచ్చు. అయితే ఎవరైతే జీరో లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతాయి, ఎందుకంటే దీనికి కంప్లీట్ బేసిక్స్లోకి దిగిపోతున్నాం. సో వన్స్ ఈ బేసిక్స్ కనుక మీరు స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ కానీ లేకపోతే కరెంట్ అఫైర్స్లో మీరు చూసినా సరే చాలా వరకు లింక్ అయ్యి కనిపిస్తాయి అనమాట. సో మనకి పాలిటీ అండ్ ఎకానమీ అంటే రెండు స్టాటిక్ ప్లస్ డైనమిక్ అప్రోచ్ వెళ్ళాలి, అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది. సో అందుకని చెప్పి రూట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ సిరీస్. మీరు ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కనుక ప్రిపేర్ అవుతుంటే ఈ లింక్ ద్వారా మీరు ఈ హై క్వాలిటీ స్టడీ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాలిటిక్ అండ్ స్టడీ మెటీరియల్ అవసరం లేదు, ఎందుకంటే దీనికి ఒకే ఒక బుక్ ఏంటంటే లక్ష్మీకాంత్ అనమాట. సో ఈ బుక్ కనుక మీరు చదువుకుంటే ఇంకదే మెటీరియల్ మీరు చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది కూడా మొత్తం నోట్స్ ఫార్మాట్ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చదివితే క్లియర్గా మీకు అర్థమవుతుంది. కానీ అనాలిసిస్ పార్ట్ అనేది కొంచెం డీప్గా వెళ్ళాలి. అనాలిసిస్ అనేది నేను మీకు ఇస్తాను, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. నెక్స్ట్ ఏంటంటే ఆ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం, ఇప్పటికి 3 టెస్ట్ సిరీస్ అనేది కనెక్ట్ చేసాం. సో దీంతో పాటు వీడియో ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని టెస్ట్కి వీడియో ఎక్స్పీరియన్స్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. సో వీడియో ఎక్స్పీరియన్స్ మీరు చూడొచ్చు, ఇండస్ వ్యాలీ సొల్యూషన్ మీద చేయడం జరిగింది. సో జస్ట్ వాచ్ దోస్ వీడియోస్. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు మీ నేమ్ని. నెక్స్ట్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఏ సబ్జెక్ట్లో ఏమైనా క్వరీస్ ఉన్నా సరే ఈ లింక్ ద్వారా నాకు మెసేజ్ చేస్తే నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. సో టాపిక్లో వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్స్టిట్యూషన్లో ఏమి ఉంటాయి. అయితే మనకి కాన్స్టిట్యూషన్లో మనకి ఏమి ఉంటాయంటే ఎక్కువ మనకి పార్ట్స్, అలాగే స్కెడ్యూల్స్, అలాగే ఆర్టికల్స్, అపెండిసెస్ ఆర్ అపెండిక్స్ అని కూడా అంటారు, అమెండ్మెంట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్ ఉంటాయి. అయితే మనకి స్టార్టింగ్లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినప్పుడు మనకి టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే స్టార్టింగ్లో, అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో మనకి కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినప్పుడు మనకి టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 22 పార్ట్స్తో వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే స్కెడ్యూల్స్ ఏమో 8, ఆర్టికల్స్ ఏమో 395. సో ఈ 395 ఆర్టికల్స్ని 22 పార్ట్స్లో పెట్టారనమాట. సో అలాగే నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ అనమాట. సో ప్రెసెంట్ మన కాన్స్టిట్యూషన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని అపెండిసెస్ ఉన్నాయి, ఎన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయో మీరు కమెంట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో వెళ్తున్నాం. సో దీన్ని బట్టి మనకేమవుతుందంటే మీకు చిన్న బ్రెయిన్ స్టార్మింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో డెఫినెట్గా అది మీకు హెల్ప్ అవుతుంది లాంగ్ టర్మ్లో. అందుకని చెప్పి ప్లీజ్ కమెంట్ చేయండి. మీకు తెలియపోయినా సరే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి మీరు కమెంట్ చేయండి, మీకే తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి మీకే అర్థమవుతుందంటే జస్ట్ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో మనకి ఏవి ఉన్నాయనేది మాకు తెలుస్తుంది. ఎందుకంటే యాజ్ ఆన్ డేట్ నేను చెప్పొచ్చు, కానీ ఫ్యూచర్లో చాలా వరకు అమెండ్మెంట్స్ అవుతాయి కాబట్టి అంతా ఫిగర్స్ అని చేంజ్ అవుతుంది, కానీ నేను చెప్పట్లేదు, రివీల్ చేయట్లేదు అది. సో దట్స్ ద రీజన్ వై ఐఎమ్ నాట్ రివీలింగ్ దోస్ థింగ్స్. సో మీరు కమెంట్ చేస్తే మనకు అర్థమవుతుంది ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయని. నాకు తెలుసు ఎన్ని ఉన్నాయో, కానీ నేను షేర్ చేయట్లేదు. సో నెక్స్ట్ అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? సో మనకి బేసికల్గా చెప్పాలంటే మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక సాక్రెడ్ బుక్ లాంటిది. ఇక్కడ సాక్రెడ్ బుక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ముస్లిమ్స్ని తీసుకుంటే వాళ్ళకి ఖురాన్ అనేది ఒక పవిత్రమైనది, అలాగే క్రిస్టియన్స్కి బైబిల్ అనేది పవిత్రమైనది. అలాగే ఇప్పుడు మనందరికీ అంటే యాజ్ ఎ సిటిజన్స్ ఆఫ్ ఇండియా మనందరికీ ఒక సాక్రెడ్ బుక్ ఏంటది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో మనకి చాలా వరకు ఏంటంటే ఏ లా అయినా సరే దీని మీద బేస్ చేసుకొని చేయాలి. సో ఇంకోటి ఏమంటారంటే దీన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని సుప్రీం లా ఆఫ్ ల్యాండ్ అంటారు. సో ఇక్కడ సుప్రీం లా ఆఫ్ ల్యాండ్ అంటే కమింగ్ స్లైడ్స్లో మీకు చెప్తాను. అయితే దీంట్లో ఇంకా ఏముంటాయంటే లాస్, యాక్ట్స్, అలాగే లెజిస్లేషన్స్. సో ఇక్కడ మనకి లాస్, యాక్ట్స్ అండ్ లెజిస్లేషన్స్ ఇవన్నీ సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. సో దీని మీద బేస్ చేసుకునే ఏదైనా ఒక లా కానీ, యాక్ట్ కానీ, లెజిస్లేషన్ కానీ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో దేనికైనా మనకి బేస్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీ అందరికీ తెలుసు తిన ఎవరో బీహార్ టాపర్ అనమాట. సో +2లో తినకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, కానీ తిన ఇంటర్వ్యూ చేసినప్పుడు తిన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం అందరం చూసాం. సో మేబీ అందరికీ ఈ న్యూస్ అనేది మీకు తెలిసే ఉంటుంది, అందుకని నేను క్లియర్గా చెప్పట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే తిను ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాసింది. సో దాంట్లో ఇప్పుడు మనకి ఎగ్జామ్ అటెండ్ అవుతున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన టీఎస్పీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ ఏ గ్రూప్ 2 గ్రూప్ 1 రాష్ట్రం అంటే దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే మనకి ఏంటంటే అంతా కరెక్ట్గానే ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా
ఎగ్జామ్ రాయనివ్వకుండా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బ్లూటూత్ ద్వారా ఎగ్జామ్స్ రాసి ఎస్ఎస్సీలో క్వాలిఫై అయిన వాళ్ళందరూ డిస్క్వాలిఫై అయ్యారనమాట. సో ఇలాంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా కూడా ఇప్పుడు జామర్స్ అవన్నీ యూస్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ మీరు ఏమైనా మాల్ ప్రాక్టీస్ కనుక చేస్తే ఆటోమేటిక్గా మీకు పనిష్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి పంపించేస్తారు. అంటే ఇక్కడ ఏంటి, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేస్తున్నాం. సో అలాగే మన ఇండియాలో కూడా ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నో స్మోకింగ్ జోన్లో లేకపోతే నో పార్కింగ్ జోన్లో కానీ మనం వెహికల్ పార్క్ చేస్తే ఆటోమేటిక్గా ట్రాఫిక్ పోలీస్ అనేది ఫైన్ వేస్తారు. సో దాన్ని మనం ఏమంటామంటే పెనాల్టీ అంటాం అనమాట. సో పెనాల్టీ ఒక 500 రూపీస్ దాకా వేస్తారు అనమాట ట్రాఫిక్ పోలీస్. సో ఇదేంటి, రూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వైలేట్ చేసినందుకు మనకి పెనాల్టీ వచ్చింది. లేకపోతే ఇప్పుడు తిని సిచ్యువేషన్ ఏంటి, తినేంటి ఇది ఒక పెద్ద స్కామ్ లాగా అయింది. సో ఫైనల్గా ఏం చేశారు, తిని అరెస్ట్ చేశారనమాట. సో దీనికి అందరూ మెయిన్ కారణం ఏంటి, ఏవైతే ఉన్నాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నింటిని వైలేట్ చేసి ఇవన్నీ చేశారు. ఇది ఒక పెద్ద స్కామ్లో అయింది కాబట్టి ఫైనల్గా పనిష్మెంట్ అనేది తినికి వచ్చింది అనమాట. సో దీన్ని బట్టి మనకేమవుతుందంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైనా వైలేట్ చేస్తే కనుక వాళ్ళు బిటర్ కాన్సిక్వెన్సెస్ ఏదైతుందో పనిష్మెంట్ లేకపోతే పెనాల్టీస్ లాంటివి ఫేస్ చేస్తారు. సో ఇది మెయిన్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే ఇట్స్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎవరైనా వైలేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు పనిష్మెంట్ ఫేస్ చేయాల్సిందే. అయితే ఇంకోటి మనం చూడాల్సింది అంటే హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది. సో అక్కడ అంత పెద్ద సివిలైజేషన్లో కంపల్సరీ అడ్మినిస్ట్రేషన్ అనేది స్ట్రాంగ్ అనమాట. అంటే స్ట్రాంగ్ గవర్నమెంట్ అనేది ఉండేది. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, వాళ్ళకంటే చాలా వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు కంపల్సరీ ఉండేవి. సో ఇన్ కేస్ ఎవరైనా తప్పు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. సో అందుకని చెప్పి ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బేస్ కింద తీసుకొని కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఫ్రేమ్ చేయడం జరిగిందన్నమాట. సో ఇదంతా ఏంటంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటాం కానీ హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ కూడా అన్ని డినాసిటీస్లో కూడా మనకి ఏంటంటే ఈ లీగల్ యాక్షన్స్ అన్ని ఉండేవి. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి డినాసిటీకి మనకి ఉండేవి అనమాట. సో అందుకని హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి, ఏ రూల్స్ అయినా సరే ఇప్పుడు మనకేమవుతుంది, ఏ రూల్ అయినా సరే మనకి దేని మీద ప్రిపేర్ అవుతుంది అంటే దేని బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తాం అంటే ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని రిఫరెన్స్ కింద తీసుకొని రూల్స్ అన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. అంటే లాస్ కానీ యాక్ట్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు సుప్రీం లా ఆఫ్ ల్యాండ్ అన్న. సో యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని సుప్రీం లా ఆఫ్ ల్యాండ్ ఎందుకు అంటారన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాప్ని చూసుకుంటే ఇక్కడ సుప్రీం లా ఆఫ్ ల్యాండ్ అన్న. సో ఇక్కడ ల్యాండ్ అంటే నథింగ్ బట్ మన కంట్రీ ఇండియా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ యుఎస్ఏ అని తీసుకుంటే అది సుప్రీం లా ఆఫ్ ల్యాండ్ అంటే అక్కడ ల్యాండ్ అంటే ఏంటి, యుఎస్ఏ. సో ఎవరి కంట్రీకి వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అలాగే ఆ కాన్స్టిట్యూషన్ సంబంధించి సుప్రీం లా ఆఫ్ ల్యాండ్ అంటే ఆ ల్యాండ్కి ఇక్కడ రిఫరెన్స్ పాయింట్ ఏంటి, ఆ కంట్రీ అనమాట. సో ఏదైనా సరే ఆ కాన్స్టిట్యూషన్ అనేది ఆ కంట్రీలో మాత్రం అప్లికబుల్, ఇంకెక్కడ బయట ఎక్కడ అప్లికబుల్ కాదు. సో దీనికి చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా అంటే టోటల్ మనకి 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్. సో ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉందంటే అది ఓన్లీ మన దేశంలోనే మాత్రం అది అప్లికబుల్ అనమాట. సో బయట దేశాల్లో అది వర్తించదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఎవరు వాళ్ళు ఓన్ లాస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో అందుకని చెప్పి ఇది సుప్రీం లా ఆఫ్ ల్యాండ్ అంటే ఓన్లీ మన ఇండియాలో మాత్రమే అది వర్తిస్తుంది, ఆ కాన్స్టిట్యూషన్ తరగ ఫీచర్స్ అన్ని కూడా. నెక్స్ట్ ఇన్ కేస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఏంటంటే తిను యాక్చువల్గా పాకిస్తానే. సో తినేంటే పాకిస్తాన్ యాక్చువల్గా రీసెంట్ న్యూస్లో మనకు ఉంది ఇది. తినేంటి సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడ ఏంటి ఒక అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. సో అక్కడ లాస్ ప్రకారం వాళ్ళని ఏంటి రోడ్డు మీద ఇలా అందరి ముందు కూడా నరికేస్తారనమాట. సో ఇన్ కేస్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ తిని ఇండియన్ అనుకుందాం, ఎగ్జాంపుల్ జస్ట్ ఇండియన్ అనుకుందాం. సో ఇప్పుడు ఇండియన్ సౌదీ అరేబియాలో తప్పు చేస్తే ఆటోమేటిక్గా పనిష్మెంట్ సౌదీ అరేబియా తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏ కంట్రీకి వాళ్ళ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. సో అదే మన దేశంలో అయితే ఇలాంటి పనిష్మెంట్ అనేది ఉండదు. సో మహా అయితే జైల్లో పెడతారు అంతే తప్ప ఇలాగా అందరి ముందు చంపారు. సో ఇలాగేంటంటే మనకి ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది. సో ఎవరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వరకు ఉంటాయి అనమాట. అంటే మన దేశంలో ఉన్నది అక్కడ అప్లై కాదు, అక్కడ ఆ దేశం ఉన్నది మన దగ్గర అప్లై కాదు. సో ఇది మనం ఐడెంటిఫై చేయాల్సింది. అలాగే మనం ఇండియన్ కోర్ట్స్ చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు నైజీరియన్స్ అనమాట. సో నైజీరియన్స్ వీళ్ళేంటే ఇక్కడ ఆన్లైన్ లాటరీస్ అని చెప్పి ఒక పెద్ద స్కామ్ చేశారు. అంటే ఇప్పుడు వీళ్ళు నైజీరియా అయినా సరే వీళ్ళకి మన దేశంలో శిక్ష పడింది. అంటే ఆ లాటరీ ఏదైతే వీళ్ళు స్కామ్ చేశారో దానికి కంప్లీట్ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే లాస్ ఏవైతే ఫ్రేమ్ చేశారో దాన్ని బట్టి వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి మనకి ఎవరైనా సరే
ఏ మనిషి అయినా సరే తప్పు చేస్తే అక్కడ శిక్షించబడాల్సిందే. సో ఇది మనం ఐడెంటిఫై చేయాల్సింది. ఎందుకంటే వీళ్ళందరూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వీళ్ళని వైలేట్ చేయడం వల్ల వీళ్ళకి పనిష్మెంట్ అనేది ఇక్కడ పడిందన్నమాట. సో వాళ్ళు ఫారినర్ అయినా అవ్వచ్చు, లేకపోతే మన సిటిజన్ అయినా అవ్వచ్చు. సో పనిష్మెంట్ అనేది కంపల్సరీ. అంటే దీంట్లో మనకేమవుతుందంటే కాన్స్టిట్యూషన్ అనేది మనకేంటంటే మీకు చెప్పాను ఆల్రెడీ, కాన్స్టిట్యూషన్ అనేది ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దీంట్లో మనకేంటి లాస్, అలాగే యాక్ట్స్, అలాగే లెజిస్లేషన్స్ ఉంటాయని. సో ఇది మనం బేసిక్గా ఐడెంటిఫై చేయాల్సింది. నెక్స్ట్ మనం చూసుకుంటే యాక్ట్ అంటే ఏంటి అసలు. మీకు ఆల్రెడీ చెప్పాను లాస్, యాక్ట్స్, రెగ్యులేషన్స్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాక్ట్ అంటే ఏంటి, ఇట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విత్ రెస్పెక్ట్ టు పర్టికులర్ సబ్జెక్ట్ అనమాట. అంటే ఒక సబ్జెక్ట్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం యాక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్టీఐ యాక్ట్. సో ఆర్టీఐ యాక్ట్ గురించి చెప్పాలంటే ఇది చాలా పెద్ద వెపన్, మన చేతిలో ఉన్న పెద్ద ఆయుధం అని చెప్పాలి. సిటిజన్స్ చేతిలో ఇది ఒక పెద్ద ఆయుధం అనే చెప్పాలన్నమాట. అంటే ఇప్పుడు హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఆర్టీఐ యాక్ట్ ఇప్పుడు మనకి 2005 వచ్చింది. కానీ ఇంతకుముందు అంటే బ్రిటిషర్స్ టైంలో మనకి అంటే 1923 ఇక్కడ ఏం జరిగింది 1923లో అంటే వీళ్ళు ఒక యాక్ట్ పెట్టారు. దాన్ని ఏమంటారంటే అఫీషియల్స్ సీక్రెట్స్ యాక్ట్ అనమాట. సో దీన్ని 1923లో పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. దాన్ని మనం 2005 దాకా కంటిన్యూ చేసాం. తర్వాత మనకి ఏంటంటే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని మొత్తం మార్చేసి మన పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది ఆర్టీఐ యాక్ట్. యాక్చువల్గా ఇప్పుడు 1923 నుంచి 2005 మధ్యలో ఏం జరిగిందంటే ఇప్పుడు కామన్ మ్యాన్ ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఏదో ట్రబుల్, ఏదో ఛాలెంజ్ వచ్చింది, సో ఏదో ప్రాబ్లం ఉంది. వీళ్ళేంటే గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టాలంటే వీళ్ళ చేతిలో ఎలాంటి రైట్ ఉండేది కాదు, ఎలాంటి అధికారం ఉండేది కాదు. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారు, గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ని వీళ్ళకి రివీల్ చేసేవాళ్ళు కాదు. సో దీనివల్ల అంటే ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లాగా ఉండేది గవర్నమెంట్కిను నెక్స్ట్ మన పబ్లిక్కి. సో దీన్ని అంటే ఓవర్కమ్ చేస్తూ ఆర్టీ యాక్ట్ 2005ని పెట్టారనమాట. సో దీనివల్ల అంటే మన చేతిలో ఇది ఒక వెపన్ లాగా మనకి ఉంది. అలాగే మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనం అడిగి తీసుకోవచ్చు అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే గవర్నమెంట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే డిస్క్లోజ్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు కంప్లీట్ డెమోక్రసీ మన దేశంలో ఉందని మనకు తెలిసింది. యాక్చువల్లీ మనకి డెమోక్రసీ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే డెమోక్రసీ అంటే డెమోస్ అంటే పీపుల్, మీకు తెలిసినట్టు. సో ఇక్కడ ఏంటంటే పీపుల్కి అల్టిమేట్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. సో అది డెమోక్రసీ అంటే. సో దీంట్లో మనకి ఆ ఫీచర్స్ అన్ని మనకు కనిపిస్తున్నాయి అన్నారు. ఇంకోటి, ఇప్పుడు ఈ ఆర్టీ యాక్ట్ వచ్చిన తర్వాత ప్రతి కామన్ మ్యాన్ కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే గవర్నమెంట్ అథారిటీ నుంచి తీసుకోవచ్చు. సో ఇన్ కేస్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి సస్పెన్షన్ కానీ, లేకపోతే డిస్మిస్ చేయడం కానీ, లేకపోతే ఇతర పనిష్మెంట్స్ కానీ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇది ఆర్టీఐ యాక్ట్ వచ్చిన తర్వాత మనకి ఉన్న అడ్వాంటేజ్. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఒక యాక్ట్ అంటే ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ విత్ రెస్పెక్ట్ టు పర్టికులర్ సబ్జెక్ట్ అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో దీంట్లో కూడా మీరు చూసుకుంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది మనకి 92% ఆర్టీఐ ఎవరు ఎక్కువ యూస్ చేస్తున్నారంటే మెన్ యూస్ చేస్తున్నారని మనకు తెలుస్తుంది అనమాట. సో ఉమెన్ తాలూకా కాంట్రిబ్యూషన్ అంటే ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 8% మాత్రమే ఆర్టీ యాక్ట్ని ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్, ఇప్పుడు అసలు మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. అంటే ఎవరైనా ఒకటే, ఇన్ కేసు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన తప్పు చేసినా కూడా పనిష్మెంట్ ఫేస్ చేయాల్సిందే. అలాగే చీఫ్ మినిస్టర్ తప్పు చేసినా కూడా ఆయన కూడా తగిన పనిష్మెంట్ ఉంటుంది. ఈవెన్ ఒక కామన్ మ్యాన్ తప్పు చేసినా కూడా ఆయన కూడా ఒక సర్టెన్ పనిష్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆ టాప్ లెవెల్ నుంచి ఆ లో లెవెల్ దాకా ఎవరు తప్పు చేసినా సరే శిక్ష అనుభవించాల్సిందని మనకు తెలుస్తుంది అనమాట. సో ఇదంతా కూడా మనకు దేన్ని రిఫరెన్స్ కింద తీసుకొని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని రిఫరెన్స్ కింద తీసుకొని చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే టాప్ మోస్ట్ పర్సన్ కూడా దీనికి బెండ్ అవ్వాల్సిందే, అలాగే లో లెవెల్ పర్సన్ కూడా దీనికి బెండ్ అవ్వాల్సిందే. సో ఇదంతా ఏంటంటే కాన్స్టిట్యూషన్లో మనకి కంప్లీట్ కంట్రోల్ అనేది ఉంది. సో అందరూ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది అంటే ఎవరు లా కన్నా ఎవరు ఎక్కువ కాదని. కానీ దీంట్లో కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఓన్లీ 2 ఆఫీసెస్ మాత్రమే ఆ లా కన్నా ఎక్కువ అని మనకు తెలుస్తుంది. సో ఒకటి ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అలాగే ఇంకోటి గవర్నర్ ఆఫ్ స్టేట్ అనమాట. సో వీళ్ళు ఎందుకంటే ప్రెసిడెంట్ అనే ఆయన మనకి ఫస్ట్ సిటిజన్. సో మన దేశంలో ఫస్ట్ సిటిజన్ ఎవరంటే మనకి ప్రెసిడెంట్ అనమాట. అలాగే మనకి స్టేట్లో చూసుకుంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ స్టేట్ ఎవరంటే మనకి గవర్నర్ అనమాట. సో అందుకని చెప్పి వీళ్ళు ఎగ్జామ్షన్ అంటే లా కన్నా ఎక్కువ ఎవరంటే మనకి ప్రెసిడెంట్ అలాగే గవర్నర్ అనమాట. సో ఇన్ కేస్ ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఏదైనా తప్పు చేసినా కూడా వీళ్ళకున్న అధికారం దృష్ట్యా అంటే ఫస్ట్ సిటిజన్ కావడం వల్ల ఈయన మీద అంటే ఈయన ఆఫీస్ ఉన్నప్పుడు
పనిష్ చేయడం అనేది చాలా కష్టం. అలాగే మన గవర్నర్ కూడా ఈయన ఆఫీస్లో ఉన్నప్పుడు మనం పనిష్ చేయడం కష్టం. సో వన్స్ వీళ్ళు ఆఫీస్ టర్మ్ అయిపోయిన తర్వాత, ఆ టర్మ్ టెన్యూర్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ వీళ్ళు పనిష్మెంట్ ఫేస్ చేయడానికి అప్పుడు ఎలిజిబుల్ అని మనకి తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుందంటే, ఇప్పుడు పిఎం తప్పు చేసినా సరే, ఎలాంటి తప్పు చేసినా సరే శిక్ష అనుభవించాల్సిందే. అలాగే ఒక కామన్ మ్యాన్ తప్పు చేసినా సరే వాళ్ళు కూడా శిక్ష అనుభవించాల్సిందే. అంటే ఇక్కడ ఎక్కువ పవర్ ఎవరికి ఉంది అంటే ఓన్లీ ఇద్దరికి మాత్రమే ఉంది. సో దీస్ టూ గైస్ ఆర్ కన్సిడర్ టు బి అబోవ్ లా. ఒకరు ఎవరంటే ప్రెసిడెంట్, ఇంకొకరు గవర్నర్. సో ఇది జస్ట్ ఒక బేసిక్ కాన్సెప్ట్ కాన్స్టిట్యూషన్ గురించి. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అనుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ IAS APPS TSP. థ్యాంక్ యూ.